హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎల్లిపాయ కారం. రోజు కూరతో తిని తిని బోర్ కొట్టేసింది కదా, మరి ఎల్లిపాయ కారం ఎలా చేయాలో అనేది నేను పూర్తిగా అయితే చూపించబోతున్నాను. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎల్లిపాయ కారం ఎలా చేయాలో నేర్చుకున్నాం కదా. వేడివేడి అన్నంలోకి ఎల్లిపాయ కారం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. రుచి అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో అనేది మా వారిని అడిగి తెలుసుకుందామా.